పేపర్ లీక్లపై కేంద్రం సీరియస్. నీట్ రీ ఎగ్జామ్కు ముందు భారీ చర్యలు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూసిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్పై తాత్కాలిక ఆంక్షలు విధిస్తూ సంచలన నిర్ణయం ప్రకటించింది. జూన్ 21న జరగనున్న రీ ఎగ్జామ్ నేపథ్యంలో జూన్ 22 వరకు టెలిగ్రామ్లోని కొన్ని సేవలకు పరిమితులు విధించడంతో పాటు జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను కూడా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందంటూ విద్యార్థులను మోసం చేసిన సైబర్ ముఠాల కార్యకలాపాలను అడ్డుకోవడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ వెల్లడించింది. నీట్ పరీక్ష దేశంలో అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షలో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు వైద్య విద్యలో ప్రవేశం కోసం ఈ పరీక్ష రాస్తుంటారు. అలాంటి పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అయిందంటూ వస్తున్న వార్తలు విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికల ద్వారా తప్పుడు ప్రచారం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా టెలిగ్రామ్లో కొన్ని ఛానళ్లు గ్రూపులు విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో బయటపడింది. గత కొన్ని వారాలుగా పేపర్ లీకుడు నీట్, రీనీట్ 2026, ప్రైవేటు మాఫియా, రీనీట్ మాఫియా వంటి పేర్లతో అనేక టెలిగ్రామ్ ఛానళ్లు సృష్టించబడ్డాయి. ఈ ఛానళ్ల ద్వారా పరీక్షా ప్రశ్నాపత్రం తమ వద్ద ఉందని, పరీక్షకు ముందే ప్రశ్నలు అందిస్తామని చెప్తూ విద్యార్థులు వారి కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేసినట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఇక కొంతమంది విద్యార్థుల నుంచి వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రశ్నాపత్రం అందిస్తామని నమ్మించి అమాయక విద్యార్థులను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ ప్రచారాలన్నీ పూర్తిగా నకిలీవేనని ఎన్టీఏ స్పష్టం చేసింది. నీట్ ప్రశ్నాపత్రం అత్యంత భద్రతా వ్యవస్థలో ఉండడంతోనే పరీక్షకు ముందు దానిని ఎవరు లీక్ చేసే అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు. ఇక ప్రశ్నాపత్రాల తయారీ నుంచి పరీక్షా కేంద్రాలకు చేరువయ్యే వరకు భద్రతా చర్యల అమల్లో ఉంటాయని తెలిపారు. అందువల్ల సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ఇక టెలిగ్రామ్లో ఉన్న మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను కొంతమంది మోసగాళ్లు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో కూడా ఎన్టీఏ వివరించింది. సాధారణంగా టెలిగ్రామ్లో ఒకసారి పంపిన సందేశాన్ని తర్వాత సవరించే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఫీచర్ను ఉపయోగించి కొందరు పరీక్ష పూర్తయిన తర్వాత అసలు ప్రశ్నాపత్రాన్ని పాత సందేశాలలో జత చేస్తున్నారు. ఆ తర్వాత పరీక్షకు ముందే పేపర్ లీక్ అయిందంటూ తప్పుడు ఆధారాలు చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేయడానికే కేంద్ర ప్రభుత్వం జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ అంటే మిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్వాగతించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షలను నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎన్టీఏ పేర్కొంది. ఇక పరీక్ష భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, కేంద్ర హోంశాఖ, రాష్ట్ర పోలీసు శాఖలు కూడా రంగంలోకి దిగాయి. బీహార్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారంతో పలు టెలిగ్రామ్ ఛానళ్లు, గ్రూపులు బాట్లను గుర్తించి తొలగించారు. అయితే సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. మోసగాళ్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక గుజరాత్లోని అహ్మదాబాదు సైబర్ క్రైమ్ పోలీసులు ఒక అంతర్రాష్ట్ర సైబర్ మోసగాళ్ల ముఠాను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఈ ముఠా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. సుమారు 1.5 కోట్ల రూపాయల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ మోసాల వెనుక పెద్ద నెట్వర్క్ పనిచేస్తూనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే జూన్ 21న జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ప్రకారం యథావిధిగా నిర్వహిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణలో ఎలాంటి మార్పులు లేవని, విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు, తప్పుడు ప్రచారాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయాలని సూచించింది. అధికారిక సమాచారం కోసం ఎన్టీఏ వెబ్సైట్ను మాత్రమే అనుసరించాలని సూచించింది.
అలాగే ఎవరైనా తమ వద్ద ప్రశ్నాపత్రం ఉందని, డబ్బు చెల్లిస్తే అందిస్తామని సంప్రదించినట్లయితే వెంటనే అప్రమత్తం కావాలని ఎన్టీఏ సూచించింది. అలాంటి వారిని నమ్మి డబ్బులు చెల్లించవద్దని హెచ్చరించింది. వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కు ఫోన్ కాల్ చేయాలని లేదా అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని కోరింది. ప్రజల సహకారంతోనే ఇలాంటి మోసాలను అరికట్టగలమని అధికారులు పేర్కొన్నారు. మొత్తానికి నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్కు ముందు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు పరీక్షల భద్రతకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో స్పష్టంగా తెలియజేస్తుంది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. మరోవైపు విద్యార్థులు కూడా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మకుండా అధికారిక వనరుల ద్వారా మాత్రమే వివరాలను తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఏ మరోసారి హామీ ఇచ్చింది.